మూగ జీవాల కన్నీటి రోదన వేసవి తాపానికి మూగ జీవులు విలవిలలాడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నాయి. భానుడి బగబగ ముందు శరీరంలో సత్తువ లేక జీవోత్సవాల్లాగా మూగ జీవాలు దయనీయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాయి. కర్నూలు జిల్లా కోస్గి మండలంలో మూగ జీవులైన కోతులు, ఆవులు తినటానికి ఆహారం లేక, త్రాగటానికి గుక్కెడి నీరు దొరకక బైకులు, ఆటోలు వంటి వాహనాలను నిలిపిన స్థలంలో తమ కోసం తినడానికి ఏమైనా ఆహారం తీసుకొచ్చారా, లేక దాహం తీరడానికి గుక్కెడు నీరు దొరుకుతాయా అన్న ఆశతో ద్విచక్ర వాహనాల సైడు బ్యాగులను తనిఖీ చేస్తూ ఏదైనా నీటి బాటిల్ కనిపిస్తే ఆత్రంగా తాగే మూగ జీవాల పరిస్థితి కలచివేస్తోంది. వేసవి తాపానికి ఇటు పట్టణాలను, అటు పొలాలను ఆహారం లేక రోడ్ల వెంబడి తిరిగి జంతువుల దయనీయ స్థితి వర్ణించలేనిది. 43 డిగ్రీల వేసవిని తట్టుకోలేక మనుషులు గంట గంటకు నీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే స్థితిలో తహతహలాడుతుంటే, గుక్కెడు నీరు దొరికి తమ ప్రాణం మిగిలితే చాలని కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఆహారం కోసం చెత్త కుంటలు, నీటి కోసం మురికి కాలువలు ఆశ్రయిస్తున్న మూగజీవుల దయనీయ స్థితికి మానవతావాదులు, జంతు ప్రియులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి మూగజీవాలకు నీటి వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మండల ప్రజలు ఆశిస్తున్నారు. ఉంటా పోండి. రాజు